కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని బోడపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా బి మఠం మాజీ జడ్పీటీసీ వైసీపీ నేత బోడపాడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎడ్ల పందాలు నిర్వహించేవారమని, అయితే ఈసారి ఎడ్ల పందాలు నిర్వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకోవడం సరికాదని, తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి సహకరించాలి. కానీ కొంతమంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి చెప్పి ఎడ్ల పందాలు నిర్వహించకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమని, అలాగే ఆలయ అభివృద్ధికి కూడా సహకరించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే దేవుడు క్షమించడని ఆయన మండిపడ్డారు. అయితే ఎడ్ల పందాలు నిర్వహించకుండా కొంతమంది అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మఠము ప్రజలకి ప్లస్ విలేకరులకి, మరి బద్వేల్ తాలూకా, మైదుకూరు తాలూకా నాయకులకి, ప్రజలకి అందరికీ నమస్కారం. భీమఠం మండలంలో మారుమూల గ్రామంలో బోడపాడు అనే ఒక కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామిని 1931 సంవత్సరము ఈ స్వామిని నిర్మించినారు. ఇక్కడ అశ్వద్ధ స్వామియాజులని గ్రామ నిర్మాణకర్త. ఆయన 5 సప్తాహాలు చేసి ఆ సప్తాహాలు ఆగిపోయినాయి. 1988 మార్చి 14వ తేదీ నేను సర్పంచ్గా అయినాను. సర్పంచ్ అయిన తర్వాత ఈ సప్తాహాలు కంటిన్యూగా చేసుకుంటా ప్రజల దయ వల్ల, నాయకుల దయ వల్ల, భక్తాగ్రేసుల దయ వల్ల జరుపుకుంటూ వస్తున్నాం. వచ్చిన తర్వాత 2023 జనవరి 18వ తేదీన మన ప్రియతమ ఎంపీ గారు మన గవర్నమెంట్ మూలకంగా గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ ద్వారా శాంక్షన్ చేశాడు. ఈ గ్రామానికి 1,28,00,000 గ్రాంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ వేసి దీనికి కొన్ని తగ్గించేసి 98 లక్షలకు శాంక్షన్ చేశారు. మిగతా అన్ని తీసేసి అప్పుడు 98 లక్షలు శాంక్షన్ చేసిన తర్వాత ఈ గ్రామంలో 2 పార్టీలు ఉన్నాయని ఇద్దరిని మనం పిలిచి చేయాలనే ఉద్దేశం కింద అవతలాలు కూడా ఫోన్ చేసి ఈ గ్రామంలో ఈ టెంపుల్ వచ్చింది, మరి ఎంపీ గారు శాంక్షన్ చేశారు, ఈ శాంక్షన్కి మీకు భాగం కూడా డబ్బులు ఇవ్వని చెప్తే వాళ్ళు ఫిబ్రవరి అంతా వెయిట్ చేసినాము. మార్చి 30 వరకు వెయిట్ చేసి 30న వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా నేనే 24 లక్షల రూపాయలు దేవునికి డబ్బులు కట్టి ఆ గుడి 98 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ డబ్బులు గవర్నమెంట్ లేదని గవర్నమెంట్ పోయిన తర్వాత మనకి అప్రూవల్ చేయకుండా అలాగే ఆగిపోయింది. సరే, దేవుని దయ వల్ల అది ఆగిపోయింది. తర్వాత ఎప్పుడైనా వస్తుందనే ఉద్దేశం కింద నా చేతి నుంచి డబ్బులు పెట్టి స్లాబ్ వేసాము. స్లాబ్ వేసిన తర్వాత గర్భగుడి, మరి ఆ గర్భగుడి అనేది గతంలో దేవునికి గర్భగుడి లేదు ఆ శాంక్షన్లో, లేకున్నా కానీ పాత గర్భగుడి బాగుంటుందని ఆ గర్భగుడి కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇది కూడా కట్టేటప్పుడు మేము ఏం చేశామంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం ముందు మన ప్రీతమ సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారిని నేను సంప్రదించడం జరిగింది. అయ్యా, ఈ టెంపుల్ మంజూరైంది, దీని గురించి మాట్లాడదామని నేను ఫోన్ చేసినప్పుడల్లా హైదరాబాద్లో ఉంటే మైదుకూరులో ఉంటే హైదరాబాద్లో ఉంటే చెప్పడం జరిగింది. నేను ఒకరోజు ఆయన కోసం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి ఎదుక్కొని ఎయిర్పోర్ట్కి పోయి, అయ్యా తిన్నాళ్ళకి రాయ్యా నీ పేరు వేస్తామంటే సరే అని చెప్పి తిన్నాళ్ళకి పేరు వేయలే. నేను ఎందుకు వేయలేదంటే సరే అని చెప్పి ఆయన వస్తానని ఫోన్ చేస్తానన్నాడు. ఫోన్ చేయలేదు కాబట్టి నేను వేయలే. ఆయన వేయలేదని మా వాళ్ళది కూడా వేసుకోకుండా తిన్నాళ్ళు జరిపా. ఇప్పుడు పోయిన నెల 1వ తేదీ నుంచి వెయిట్ చేసాం. వాళ్ళ వర్గాని కోసం వెయిట్ చేసి తర్వాత 4వ తేదీ వెయిట్ చేసినాము. 8వ తేదీ వచ్చింది. 8వ తేదీ వచ్చినాక విషయం చెప్పినాము. వాళ్ళు మేము సగం డబ్బులు పెట్టుకుంటామన్నారు. మళ్ళీ 11వ తేదీ మేము పెట్టుకోలేమన్నారు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు. ఇష్టమైన తర్వాత మన పేర్లు వేసుకొని తిన్నాళ్ళు చేయడం జరిగింది. ఈ తిన్నాళ్ళలో అన్నిటికీ ఆటంకాలు, పోలీసులు అన్యాక్రాంతమైన వ్యక్తి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అన్నట్టు ఎవరో ప్రెజర్ అని చెప్పి మమ్మల్ని ప్రెజర్ చేశారు. ఈరోజు ఈ తిన్నాళ్ళు కూడా ఘనంగా జరగాల్సింది ఈ రకంగా కొంచెము తక్కువ జనం వచ్చేదానికి కారణమైనటువంటి ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ దీంట్లో చేసిన వాళ్ళు కానీ దేవుని కాడ పాపం అనుభవించక తప్పదు. మరి నేనేమంటానంటే మీరు చేతనైతే ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, మీరే బంగారంగా దేవుని కాడ చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా తిన్నాళ్ళలో దేవుళ్ళలో ఇలా ప్రతిష్టలు ఇలా పిస్టేజీలు పోయి ఈ దేవుడిని అన్యాయం చేయడం అంత మంచిది కాదు. దీనికి ఎవరైతే పాపం చేసినా అంతకంత అనుభవిస్తారని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నా. ఎద్దుల పోటీ 31 సంవత్సరం నుంచి దాదాపు మేము 37 సంవత్సరాలు అయింది. మేము 31 చేసినాము. 7 సంవత్సరాల గతంలో జరిగిపోయింది. ఈ 31 సంవత్సరం నుంచి ఎద్దుల పోటీ ఎప్పుడు ఉన్నది. ఈ సంవత్సరం వాళ్ళు వాంటెల్గా పిస్టేజ్ అని చెప్పి వాళ్ళు పిస్టేజ్ కొద్దీ మమ్మల్ని లేకుండా చేసినారు. 3 రోజుల నుంచి నేను ఆర్నిస్లు తిరుగుతా, అన్నం నీళ్ళు లేకుండా తిరుగుతా, ఈ దేవుని కోసం ఉండ తప్ప వేరే ఉద్దేశం లేదు. మాకు ఎవరు శత్రువులు కాదు. ఇప్పటికైనా ఆయన తెలుసుకొని చేతనైతే ఈ దేవుని అప్రూవల్ చేయమను. అప్రూవల్ చేస్తే నేను ఎంపీ గారితో ఆయన దొడకొచ్చి మళ్ళీ ఈ టెంపుల్కి నేను ఆయనతోనే టెంకాయ కొట్టించాను. నువ్వు అప్రూవల్ చేయకుండా దేవుని నువ్వు అడ్డపెట్టుకుంటూ ఈ రకంగా నేను పిలిచినా రాకుండా ఈ రకంగా చేయడం అంత మంచిది కాదు. మీరు నేనేం చెడ్డవాళ్ళు అనడం లేదు. మా వాళ్ళు మీకు వచ్చి చెప్పిన మాటలు నమ్మొద్దు, దాంట్లో నిజం ఉండదు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఈ దేవుని విషయంలో ఈ దేవుడు చాలా పవర్ఫుల్.
కావాల్సిన పనిష్మెంట్ ఉంటుంది, ఇది అనుభవించక తప్పదు, అంత మనకు వద్దు, అందరూ బాగుండాలి. గతం వచ్చే తినాలకైనా తెలుసుకొని ఈ లోపల మీరు అప్రూవల్ చేపించి ఈ టెంపుల్ కట్టించిన తర్వాత వచ్చి మీరు కూడా టెంకాయ కొట్టండి, అప్పుడు నేను ఆహ్వానిస్తా. మీరు అప్రూవల్ చేయకుండా ఉంటే జీవితాంతం ఎవరైనా శత్రువులే, మిత్రులే నా మనస్సాక్షిగా చెప్తాను, ఆ దేవుని సాక్షిగా అందరినీ ఎవరు తప్పు చేయొచ్చే వాళ్ళకి శిక్షించండి, ఎవరు మేలు చేయొచ్చే వాళ్ళని కాపాడమని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాను.